ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరండి మీరు? మేడం, నేను డిటెక్టివ్ పరశురామ్ని. ఈ ప్యాకెట్ భానుమతి గారికి ఇవ్వండి. ఇందులో తన కూతురు అల్లుడు ఫోటోలు ఉన్నాయని చెప్పండి మేడం. మీరు ఇవ్వండి మేడం. వస్తారు మేడం. హలో పరశురామ్ గారు, అయితే నా అనుమానం నిజమే. ఆయన ఎవరో కిడ్నాప్ చేశారు. అక్కడి నుండి తప్పించుకుని నన్ను కలిశారు. ఈలోపు వాళ్ళు వస్తున్నారనే భయంతో పారిపోయాడు. ఈ విషయం అమ్మమ్మ గారికి చెప్పాలి. ఈ సాక్ష్యాలు అమ్మమ్మ గారికి ఇవ్వాలి. అదిగో ఉంగరాలు వచ్చేసాయి, ఇక్కడ పెట్టు. జనార్దన, పంతులు గారు ఎక్కడ? అమ్మా, ఏదో అర్జెంట్ కాల్ వచ్చిందని ఫోన్ మాట్లాడుతున్నాడమ్మా. డిటెక్టివ్ చెప్పిన దాని ప్రకారం మా నాన్న శివదేవయ్య అమ్మమ్మ గారి అల్లుడా? నాన్న భార్య కమలి మా అమ్మమ్మ గారి కూతురా? హలో అగ్నిదేవ్ గారు, చెప్పండి. కళావతి గారు, పున్నమి తనతో పాటుగా ఏదన్నా కవర్ తెచ్చిందా? కవర్ ఏమీ తెలియదు, కానీ 2 ఫోటోలు అయితే తీసుకొచ్చింది. ఫోటోలా? అవునండి. కొంపదీసి వాటిని భానుమతికి ఏమైనా ఇచ్చిందా? లేదండి, ఆ ఫోటోలు తీసుకుని డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళిపోయిందే తప్ప మా అమ్మకి ఎవరికీ చూపించలేదు. మీరు చెప్పేది నిజమా? ఫోటోలు భానుమతి గారికి చూపించలేదా? చూపించలేదనే కదా చెప్తున్నాను. ఇంతకీ ఆ ఫోటోలు ఎవరివి? మీ చెల్లిది, ఆమె భర్తది.
అవును, మీ చెల్లిది ఆ శివదేవయ్య ఫోటోలు తీసుకొచ్చింది. అవి గనుక చూపించుంటే ఆ శివదేవ్ మీ ఇంటి అల్లుడయ్యి ఉండేవాడు. ఆ పున్నమి మీ వారసురాలయ్యి మీ నెత్తినెక్కుండేది. అందుకే కదండి మాకు అసలు నిజం తెలిసినా కూడా మేము ఆ నిజం ఎవరికి చెప్పకుండా దాచాం. కరెక్టే, కానీ పున్నమి ఈ విషయం భానుమతి గారికి ఎందుకు చెప్పలేదో తెలియదు. కానీ ఏ క్షణమైనా చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఆ ఫోటోలు ఇంట్లో ఎక్కడున్నా వాటిని వెంటనే వెతికి డెస్ట్రాయ్ చేయండి. వాటి సంగతి నేను చూసుకుంటాను, సరేనా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే అగ్నిదేవ్ గారు. అసలు పున్నమి చేతికి ఫోటోలు వచ్చాక కూడా మా అమ్మకెందుకు చూపించలేదు? బహుశా మా చెల్లి చనిపోయింది కాబట్టి ఈ విషయం మా అమ్మకి తెలిస్తే ఈ ముసల్ది కూడా చచ్చిపోతుందేమోనని భయంతో చూపించలేదు. ఏదేమైతేనే చూపించకపోవటమే బెస్ట్. రే పరశురామ్, నువ్వెంతో కష్టపడి ఆ ముసల్దానికి కూతురు ఫోటో అల్లుడు ఫోటో పంపించావు గాని అవి మాత్రం భానుమతి దగ్గరికి చేరలేదురా. నిజంగా ఆ ఫోటోలు భానుమతి చూసి తన అల్లుడు ఎవరో తెలుసుకొనుంటే నిన్ను ఇంటికి తీసుకెళ్లేవాళ్ళం కాదురా, ఇటు నుంచి ఇటే శ్మశానానికి తీసుకెళ్లేవాళ్ళం. నీ అదృష్టం బాగుండి ఆ ముసల్దానికి నిజాలు తెలియలేదు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాం. ఎందుకంటే నిన్నడ్డు పెట్టుకొని ఇంకా మేము సంపాదించాలి కదా. అవును డాడీ, వీడు ఎంతకాలం బతికుంటే అంతకాలం మనం భానుమతిని బ్లాక్మెయిల్ చేయొచ్చు. మనకి నచ్చినంత ఆ ముసలిది ఇచ్చినంత సంపాదించుకోవచ్చు. కరెక్టే. నాన్న ఇంకా రాలేదేంటి? ఏంటి? అమ్మా, పున్నమి ఆ శివదేవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవునే, ఈ డ్రైవర్ గడేంటి ఇంకా రాలేదు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. నువ్వేం టెన్షన్ పడుకో, సరేనా? నవ్వుతూ ఉండు. ఆ? నానా, అమ్మా పున్నమి, రిపోర్ట్స్ డాక్టర్ గారికి చూపించారా? ఆయన ఏమన్నారు? నువ్వు ఉండమ్మా. భానుమతి గారు మీతో మాట్లాడాలి. ఏమిటో చెప్పండి. మీ అమ్మాయి, మీ మనవరాలు ఇద్దరు ద్రోహులండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.